ఒక మత ఛాందసవాది ఎవరైనా ఉంటే, ఒక విధ్వంసకారుడు ఎవడైనా ఉంటే, ఒక నియంతలాగా ఎవరైనా బిహేవ్ చేస్తుంటే, ఓ వ్యక్తి ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన హక్కులను కాలరాస్తుంటే, ఓ వ్యక్తి ఎక్కడైనా ప్రజల్ని జెండర్ భేదంతో వేధిస్తూ ఉంటే, ఓ వ్యక్తి ప్రజలకు రకరకాల కఠిన నిబంధనలు పెట్టి వాళ్ళ స్వేచ్ఛని హరిస్తూ వేస్తుంటే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. బహుశా ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఖమేనీ చేసింది కూడా అదే అని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తూ ఉండొచ్చు. అక్కడ ప్రజల కోసం మేము ఫైట్ చేసామని చెప్పి చెప్తూ ఉండొచ్చు. కానీ మీరు ఫైట్ చేసింది, మీరు చర్చలు జరిపింది అక్కడ ప్రజల సమస్యలు కాదు కదా! మీరు జరిపిన చర్చల్లో అక్కడ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. ఆ ప్రజల కోసం మీరు ఇది జేయండి అని ఖమేనీ ముందు మీరు పెట్టిన ప్రపోజలే లేదు కదా! మీరు పెట్టిన ప్రపోజల్స్ అన్నీ వేరే కదా! సో, ఎటువంటి ఒక నియంతనైనా, ఎటువంటి ఒక నియంతతోటైనా పోరాటం చేయాల్సొచ్చినప్పుడు, ఆ నియంతకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు నేను వీడియోలో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తుంది తప్పు అని చెప్పదలుచుకున్నా. చెప్పినంత మాత్రాన ఖమేనీ చేసిన అకృత్యాలు, ఖమేనీ నియంతృత్వ పోకడలను నేను సమర్థించినట్లు కాదు. నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓ దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం పైన దాడి చేసే హక్కు మరో దేశానికి ఎలా ఉంటుంది?